హాయ్ అండి, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజైతే ఉదయాన్నే లేచాను. నిన్నటి నుంచి అయితే ఫుల్ వర్షం అనమాట, అస్సలు ఆగకుండా పడుతూనే ఉంది. ఇప్పుడైతే నేను పొద్దున్నే లేచి తుడిచి బండలు తుడిచిన తర్వాత స్నానం చేసి ప్రసాదాలు స్టార్ట్ చేస్తున్నాను. ఇవి శనగలు రాత్రి నానబెట్టేసాను. తర్వాత ఉండ్రాళ్ళు, కుడుములు ఇవన్నీ చేస్తున్నాను. ఇవన్నీ తీసి పెట్టేసుకొని ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను ఉండ్రాళ్ళ పాయసానికి పెట్టాను అనమాట వాటరు. ప్రసాదాలు అంటే ఇంకా ఇవే కదా, వినాయక చవితి అంటే ఉండ్రాళ్ళు, కుడుములు, ఉండ్రాళ్ళ పాయసం ఇవే కదా. కొంచెం పులిహోర చేశాను, ఎక్కువ చేయలేదులేండి. ఇక కొన్ని చేశాను ప్రసాదాలన్నీ, ఎక్కువ చేయకుండా. ఫుల్ వర్షం అయితే అసలు బయటికి ఎక్కడ కుదరలేదన్నమాట. నిన్నే తీసుకొచ్చుకున్నాం మొత్తం. మేమైతే వినాయకుడు బొమ్మ అన్నీ నిన్నే తీసుకొచ్చుకున్నాం, ఫ్రూట్స్ కానీ ఇవన్నీ. కాకపోతే పాల ప్యాకెట్ ఒక్కటి తెల్లదు, ఒక్కటి వస్తే అది దానివల్ల చాలా లేట్ అయిపోయింది అనమాట. నాకు ప్రసాదాలు అదన్నీ చేసేసుకున్నా, లాస్ట్ ఫైనల్గా అది ఒక్కటి కొంచెం లేట్ అయింది. ఎందుకంటే అసలు వర్షం ఎట్లా పడుతుందంటే అట్లా పడ్డది, అసలు బయటికి పోనీకి లేకుండా. ఇప్పుడైతే ఉండ్రాళ్ళు అయితే ఇట్లా చేసి పెట్టేసుకుంటున్నాను. మనకి ఇప్పుడు ఇడ్లీ పాత్రలు అన్నిట్లో వేయటం కన్నట్లు ఇట్లా గిన్నె ఉందనుకోండి, హోల్స్ గిన్నె ఉంటుంది కదా, అది పెట్టి కింద అది పెట్టేసి చేసుకుంటే చాలా పడతాయి అనమాట, ఒకేసారి అయిపోతాయి అన్నీ. నేను తీపి చేశాను, మళ్ళీ మామూలుగా కొంచెం సాల్ట్, శనగపప్పు, జీలకర్ర వేసి ఉండ్రాళ్ళు అవి కూడా చేశాను అనమాట. ఇదేమో ఉండ్రాళ్ళ పాయసం కోసం చేసి పెట్టాను. ఇంకా క్లియర్గా అయితే తీయలేదు వీడియో, ప్రసాదాలు అన్నీ కరెక్ట్గా అయితే, ఎందుకంటే నేను ఒక్కదాన్నే కాబట్టి. కోమలి ఏమో లేచి రెడీ అవుతుంది స్నానం చేసి, ఎందుకంటే కొంచెం లేటుగా లేచారు, ఎందుకంటే వర్షం పడుతుంది కదా. అసలు ఇంకా ఎవరికి లేవబుద్ధి కాదు కదా వర్షం పడితే. మా వారు అయితే ఉదయం లేచి కొంచెం నిన్నే డెకరేషన్ చేశారు, కొంచెం టైం ఉంటే. ఈరోజు కొంచెం ఇప్పుడు చేస్తున్నారనమాట. ఈ డెకరేషన్ కాడ కూడా చాలా టైం పట్టింది మాకు. మేము ఎప్పుడైనా ఒక రోజు ముందే మొత్తం కంప్లీట్ చేసుకుంటాం. నిన్నేంటంటే మా వారికి మధ్యాహ్నం ఆఫీస్కి వెళ్ళారు కాబట్టి కుదరలేదనమాట. లేకపోతే నిన్నే చేసేస్తే పని అయిపోద్ది మాకు. ఈ డెకరేషన్ కాడ చాలా అంటే చాలా టైం పట్టింది. ఎప్పుడు కాలేదు ఇంత లేటు. పూజ అయితే 12 అయిపోయింది ఈసారి పూజ అయిపోయేసరికల్లా. మేము ఎప్పుడు 12 గంటల దాకా ఉండలేదన్నమాట. 10-11 గంటలకల్లా పూజ అయిపోద్ది. ఇంకా డెకరేషన్ వల్ల అది కాక కొత్త ఇంట్లో కొంచెం ఇంకా మంచిగా చేసుకోవాలని చేసామన్నమాట. ఇవైతే అయిపోయాయి, చాలా బాగా వచ్చాయి అన్నమాట. ఉండ్రాళ్ళు, కుడుములు చాలా పర్ఫెక్ట్గా బాగా వచ్చాయి. ఇట్లా చేసుకుంటే మనకి గిన్నెలో ఎన్నైనా ఇంకా వేసుకోవచ్చు. నేను ఇవి చేశాను అనమాట, ఇంతవరకు చేశాను. ప్రతి దాంట్లో నెయ్యి బాగా వేసాను. నెయ్యి నిన్నే చేశాను అనమాట. నెయ్యి కూడా నిన్న లడ్డు, నెయ్యి ఇవన్నీ చేశాను అనమాట. పెద్ద లడ్డు కూడా చేశాను, ఎప్పుడు చేస్తాను. ఇవన్నీ అయితే ప్రసాదాలు అయిపోయాయి. నాకు ఇంకొకటే చెప్పాను కదా, ఉండ్రాళ్ళ పాయసం పాలు కావాలి కాబట్టి వాటి కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. మా కోమలు అయితే ఉండ్రాలు, తాలికలు చేస్తుంది. ఇవి బియ్యం పిండి, కొంచెం వాటరు మరిగిన తర్వాత బియ్యం పిండి వేసి, వాటర్ అంటే మనం చక్కెర కూడా వేసుకోవాలన్నమాట. ఉట్టి వాటర్లో కాకుండా చక్కెర వేసుకుంటే ఇవేంటంటే ఉండ్రాలు ఇవి తినేటప్పుడు మనకి స్వీట్గా ఉంటుంది అన్నమాట, చప్పగా లేకుండా. కొంచెం చక్కెర వాటర్లో, చక్కెర కానీ బెల్లం కానీ ఏదైనా వేసుకొని దాంట్లో మరిగిన తర్వాత బియ్యం పిండి వేసి మిక్స్ చేసుకొని ఇట్లా చేసుకొని ఆ తర్వాత అవి ఉడికించుకోవాలన్నమాట. పాలల్లో ఉడికిస్తే మనకు ఉండ్రాలు పాయసం చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ అయితే ప్రసాదానికి చాలా బాగుంటుంది. మా కోమలి కొంచెం లావుగా చేసింది ఉండ్రాళ్ళు, తర్వాత నేను మళ్ళీ చిన్నగా చేశానండి కొంచెం. ఇవి చేసేసాను. పులిహోర, ఇది ఉండ్రాళ్ళు, శనగలు, స్వీటు, కుడుములు, ఉండ్రాళ్ళు ఇవన్నీ చేశాను అనమాట. పులిహోర చేశాను. లడ్డు ఇది నిన్న చేశాను, చెప్పాను కదా, నిన్న చేశాను అనమాట ఈ లడ్డు. ప్రతి ఇయర్ నేను చేస్తూనే ఉన్నా ఈ లడ్డు అయితే. ఇంకంటే ఎన్ని కేజీలని కాదు, నేను 1 గ్లాసు పిండి తీసుకొని 1 గ్లాస్ చక్కెర తీసుకొని చేస్తాను. ఎంత ఏదైతే అంత అనమాట. అట్లాగే ఈసారి అయితే ఇంకా అవి చేసేసాను. ఇప్పుడు మా వారైతే డెకరేషన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా ఇది చూపించినాక కూడా చాలా టైం పట్టింది డెకరేషన్కి, చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే అంతా ఒకరోజు ఉంటే చాలా కష్టము ఇవన్నీ చేయాలంటే. మా వారు కూడా పాపం ఉదయం లేచారులేండి, నాతో పాటు లేచి ఏంటంటే కొన్ని ఉన్నాయి తీసుకొచ్చుకోవాల్సినవి బయటికి వెళ్ళి, అవి వర్షం పడుతుంది కదా వెళ్ళలేకపోయారనమాట, అందుకని లేట్ అయిపోయింది. లేకపోతే ఎప్పుడు అయిపోయేది అనమాట. ఇట్లా డెకరేషన్ చేశారు. లాస్ట్ ఫైనల్గా అయితే చాలా బాగా కుదిరింది. ఈసారి అయితే ఎప్పుడు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం, అప్పుడు లాస్ట్ ఇయర్ బాగుంది అనుకుంటే ఈ సంవత్సరం ఇంకా బాగుంది, అట్లా అవుతుందన్నమాట. మంచిగా మట్టి వినాయకుడిని తీసుకొచ్చుకున్నాం. చాలా బాగా జరిగింది పూజ అయితే. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఈ ప్రసాదాలు కూడా మంచిగా కుదిరాయి అన్నమాట. మా నందిని పూజలోకి రావద్దు కాలేదు. మేము ముగ్గురు అయితే పూజ చేసేసుకున్నాం, కోమలి, నేను, మా వారు. ఇంకా తప్పదు కాబట్టి మా నందిని అయితే ఇంకా రూమ్లో కూర్చుంది. మేము ముగ్గురం పూజ చేసేసుకున్నాం. మా కోమలి రెడీ అయ్యింది, మా వారు కూడా రెడీ అయిపోయారు అనమాట. మేము పూజ ఏంటంటే ఇంకా ఫోన్లో పెట్టుకొని పూజ మొత్తం బాగా కరెక్ట్గా మంచిగా జరిగిందనమాట. బాగా చేసుకున్నాం పూజ అయితే. చూడండి మీరు కూడా.
పూజ అయితే మంచిగా చేసుకున్నాం, చాలా బాగా జరిగింది, చాలా మంచిగా అనిపించింది అనమాట. డెకరేషన్ కూడా చాలా బాగా వచ్చింది. వినాయకుడి పూజ మా కొత్త ఇంట్లో అయితే ఈసారి ఇట్లా చేసుకున్నాం, చాలా బాగా. ఎప్పటికన్నా కూడా ఈసారి బాగా అనిపించింది, బాగా చేసుకున్నామేమో అనిపించింది. పూజ అయితే చాలా మంచిగా అనిపించింది. ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. అందరికీ మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు.